ప్రకాశం జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. టంగుటూరు మండలం వాసేపల్లిపాడులో 15 మందిపై దాడి చేసింది. ఓ మహిళపై దాడి చేసిన కుక్కను తరిమే ప్రయత్నం చేయగా గ్రామస్తుల్ని కరిచింది. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని ఒంగోలులోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీసుకోండి. ఇది కుక్క రాలేదు, కుక్క అది నోరు ఇక్కడ బయటికి ఇదిగో మేడా ఈ వాసేపల్లిపాడు నుంచి ఈరోజు ఉదయము 6 కుక్కకాటు బాధితులు మన రిమ్స్ హాస్పిటల్కి వచ్చారు. యాక్చువల్గా వాళ్ళకి 7 గంటలకి బహిర్భూమికి వెళ్తే అక్కడ ఒక పిచ్చి కుక్క వాళ్ళ మీద దాడి చేసి 6 కరిసింది. వాళ్ళు ఇమీడియట్గా మన రిమ్స్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ఇమీడియట్గా మేము వైద్యం అందించాము. ఇంజక్షన్లు ఇమ్యునోగ్లోబిన్స్ 6 ఇచ్చాము. ప్రస్తుతానికి వాళ్ళ అవసరాన్ని బట్టి అడ్మిషన్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటాం. మేము గట్టపోయి చిన్న కుక్క ఏమో ఉంది రాదు అనుకున్నా. నేను అది ఎప్పుడు వచ్చింది వెనకాలకు వచ్చి నాతోటి వచ్చినామేమో కాసాడు అనుకుంది. నన్ను ఇంక పడేసి నోట్లో పెట్టుకుని చెయ్యి పడేసింది. పొల్లి ఇచ్చింది. నేను కేకలు పెట్టుకుంటున్నా. పీక్కొని చేతిలో నోట్లేదు కేకలు పెట్టుకుంటున్నా. ఒక పల్లి మేము పడ్డా. నేను ధ్యానం కర్రలు ఎత్తుకొని వచ్చారు. నన్ను గడుపుతూనే కదా ఆ పిల్లల్లో సాయి సాయిని గడ్డేసింది. ఆ పిల్లకి మొలుకుంది. మా పిల్లని పడేసింది కింద.